అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూడ్ 10వ భాగం రచయిత ప్రసన్న లక్ష్మి గారు. ఇటువైపు ప్రీతి విక్రమ్లు ప్లాన్ సక్సెస్ అయిందని పార్టీ చూసుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అమృత చెప్పినట్టుగా విక్రమ్ తన ఫ్యామిలీని తీసుకొని అమృత వాళ్ళ ఇంటికి వస్తాడు. అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటుంటారు. అంతలో అమృత రెడీ అయ్యి కిందకు వస్తుంది. విక్రమాదిత్య గారు, తల్లి ఇలారా, మా వాడి పక్కన కూర్చో అని అంటారు. అమృత అలాగే మావయ్య గారు అంటూ విక్రమ్ పక్కనే కూర్చుంటుంది. అందరూ ఆ జంటను చూసి మురిసిపోతారు. విక్రమాదిత్య, శివరామయ్య గారు, మాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో చెప్పండి. శివరామయ్య, అమ్మాయికి మీ వాడు నచ్చాడు విక్రమాదిత్య గారు, అమ్మాయిని చెప్పమనండి అని అంటారు ఆయన. అర్జున్ గురించి ఆలోచించి కోపం రావడంతో నాకు ఓకే మావయ్య గారు అంటుంది అమృత. విక్రమాదిత్య, సంతోషం రా. చూడండి, మా వాడికి వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి అన్నీ నేనే అయ్యి పెంచాను. వాడు ఏం అడగలేదు ఎప్పుడు, కానీ నా దగ్గరికి వచ్చి మొదటిసారిగా మీ అమ్మాయిని అడిగాడు. చూడండి, మీ అమ్మాయిని మా ఇంటి కూతురులాగా చూసుకుంటాను. మీరు అస్సలు భయపడిన అవసరమే లేదు. శివరామయ్య, విజయ్ ప్రతాప్ గారు, మీరు అంతగా అడగాల? మీ గురించి మాకు తెలియదా? మీ మంచితనం, మీ సహాయ గుణం మా అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటుందో అని మాకు తెలుసు. మేము అది నమ్ముతున్నాం కూడా అని అంటారు. థ్యాంక్ యూ బావగారు, అర్థం చేసుకున్నందుకు. మరో విషయం, 10 రోజుల్లో పెళ్లి జరగాలి. మళ్ళీ ముహూర్తాలు లేవంట. కావాలంటే ఎంగేజ్మెంట్ అనేది రిసెప్షన్లో పెట్టుకుందాం. ఏమంటారు? 10 రోజుల్లో పెళ్ళంటే పనులు, బంధువులు, కార్డులు ఇంకా చాలా ఉంటాయి కదా అంటారు శివరామయ్య. అంతా నేను చూసుకుంటాను. మీరు జస్ట్ పెళ్లి మండపంలోకి వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తే చాలు. ప్లీజ్ మావయ్య, ఒప్పుకోండి. అమృత, నువ్వైనా చెప్పు. మావయ్య గారు, ఒక చిన్న మాట మీతో కొంచెం మాట్లాడాలి. సరే అమ్మా, చెప్పు. గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, సరేనా? అలా ఇద్దరు కలిసి గార్డెన్లోకి వెళ్తారు. మీకు మీ అబ్బాయి చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ నిజం చెప్పడం నా ధర్మం. నేను అర్జున్ సార్ని ప్రేమిస్తున్నాను. మీకు ఆ సార్ తెలిసే ఉంటారు. ఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయినా సీఈఓ. మేము మీ కంపెనీకి ప్రాజెక్ట్ డీల్ కోసం మీటింగ్ జరిగింది కదా. ఎస్, తను ఎవరికి తెలియదు, బిజినెస్లో ఎదురులేనివాడు అయితే అని అంటాడు. ఎస్ మామయ్య, ఆ అర్జున్ సార్ని నేను కాలేజ్ టైం నుండి ప్రేమించుకున్నాము. కానీ తర్వాత తెలిసింది తను మంచివాడు కాదని, మోసం చేస్తాడని. కానీ తను మళ్ళీ నా లైఫ్లోకి అనుకోకుండా వచ్చాడు. ఇలా జరిగిందని అంతా చెప్తుంది. అది విన్న విక్రమాదిత్య, అమ్మ నిన్ను వదులుకున్నాడు చూడు, అతను దురదృష్టవంతుడు. నాకు ఎక్కడో తప్పు జరిగిందనిపిస్తోంది. కానీ నా దగ్గర ఏం దాచుకుండా నువ్వు నిజాయితీగా చెప్పావు. ఈ కాలంలో ఎవరైనా ఇలా ఉన్నారా? మా విక్రమ్ చాలా అదృష్టవంతుడమ్మా. ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను కదా. మరో విషయం మామయ్య గారు, నా పెళ్లి విషయంలో అమ్మ నాన్నలకు కూడా చాలా ఆశలుంటాయి. అమ్మాయి పుట్టిందంటేనే పెళ్ళి అలా చేయాలి, ఇలా చేయాలని ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. ఆ అనుభూతి నా పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా. నా వరకు కొన్ని వాళ్ళు చూసుకుంటారు, మిగతావి మీరు చూసుకోండి. తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి మావయ్య గారు అని అంటుంది అమృత. దానికి విక్రమాదిత్య, అయ్యో నువ్వే నన్ను క్షమించాలమ్మా. ఇవన్నీ ఆలోచించలేకపోయాను. చిన్నదానివైనా కూడా చాలా బాగా చెప్పావు. నాకు కూతురు లేదు కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. ఇప్పటి నుంచి నువ్వు ఉన్నావు కదా అన్నిటి నుంచి చూసుకోవడానికి అంటూ నవ్వుతాడు ఆయన. అమృత కూడా ఆయనతో పాటు నవ్వుతుంది. అది అంతా విన్న శివరామయ్య కూడా తన కూతుర్ని చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అలా అందరి ఇష్టం మేరకు విక్రమ్, అమృతల పెళ్ళిని నిశ్చయం చేస్తారు. కాసేపు మాట్లాడి విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అమృత తన రూమ్కి వెళ్ళిపోతుంది. అంజలిదేవి, అమృతని ఫోన్ మోగుతోంది. అమృత రాకపోవడంతో ఫోన్ చూస్తుంది. మిస్టర్ రూడ్ అని ఉండడంతో ఎవరా అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమృత, టుడే ఆఫీస్కి రాలేదు, వర్క్ పెండింగ్లో ఉంది, త్వరగా ఆఫీస్కి రా. హలో బాబు, నేను అమృత వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. తను ఇంకా ఆఫీస్కి రాదు బాబు. 10 రోజుల్లో అమృత పెళ్ళుంది. మ్యారేజ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుంటే జాబ్ చేస్తుంది, లేదంటే లేదు. అలాగే మీరు తప్పకుండా పెళ్ళికి రండి. ఉంటాను బాబీ అని ఫోన్ పెట్టేస్తుంది. అది విన్న అర్జున్ కోపంగా ఫోన్ నేలకేసి కొడతాడు. ఆ సౌండ్కి వినయ్ వస్తాడు. ఏమైందిరా, అంత కోపం ఏంటి? కాస్త కూల్గా ఆలోచించు, దారి ఏదో దొరుకుతుంది కదా, సొల్యూషన్ కనపడుతుంది అని అంటాడు వినయ్. అర్జున్ కాస్త కూల్ అయ్యి, రే వినయ్, నా మనసు ఏం బాగోలేదురా, నేను కొన్ని రోజులు బయటికి వెళ్తాను అని అంటాడు. నేను వచ్చేంత వరకు కంపెనీని నువ్వు చేసుకోవాలరా అని చెప్తాడు అర్జున్. అలాగే తాతయ్య కూడా నేను ఫోన్ చేసి చెప్తాను, ఓకే బాయ్ అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జున్. వినయ్, ఏంటో అర్జున్ ఎవరికి అర్థం కాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు వినయ్.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పెళ్లి పనులు కూడా శరవేగంగా జరుగుతుంటాయి. మరోవైపు ప్రీతి కార్ పంచర్ అవుతుంది. క్యాబ్స్ కూడా బుక్ కాకపోవడంతో ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఎవరు ఇవ్వకపోవడంతో భయం వేస్తుంది. విక్రమ్కి కాల్ చేస్తుంది. తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎవరికి చేయాలో అర్థం కాక అజయ్ హెల్ప్ కావాలంటే ఫోన్ చేయని మాట గుర్తుకొచ్చి అజయ్కి ఫోన్ చేస్తుంది. హలో అజయ్, సారీ ఈ టైంలో ఫోన్ చేసినందుకు. నా కార్ పంచర్ అయింది. క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు. లిఫ్ట్ కూడా ఇవ్వడం లేదు. చీకటి పడుతుంది. కాస్త వస్తావా ప్లీజ్? అజయ్ అడ్రస్ సెండ్ చేయి, నేను వస్తున్నాను. చీకటి పడడంతో రోడ్ నిర్మానుష్యంగా ఉండడంతో ప్రీతికి భయం వేస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి తన బ్యాగ్ని తీసుకొని పారిపోతుంటాడు. ప్రీతి హెల్ప్ హెల్ప్, దొంగ దొంగ నా బ్యాగ్ అని అరుస్తూ ఉంటుంది. అప్పటికే అజయ్ అక్కడికి రావడంతో బైక్ మీద కూర్చోపెట్టుకొని ఆ దొంగని ఫాలో అవుతూ ఉంటారు. ఎలాగోలా ఆ దొంగని పట్టుకుంటారు. కానీ బ్యాగ్ ఇవ్వకుండా అతను అజయ్ని కొడతాడు. ఇంకా అజయ్ కూడా అతనితో బాగా ఫైట్ చేస్తాడు. అప్పుడు ఆ దొంగ ప్రీతి మీదకి వెళ్తాడు. వెంటనే అజయ్ వచ్చి తనని కాపాడుతాడు. అజయ్ అంత బాగుందా, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అంటూ అడుగుతూ ఉంటాడు ప్రీతిని. అజయ్ అని గట్టిగా అరుస్తుంది ప్రీతి. అంతలో నా దొంగ వచ్చి అజయ్ తలపై కొడతాడు. అజయ్కి తల తిరిగినట్టుగా ఉండి కింద పడిపోతాడు. రే నా బ్యాగ్ ఇవ్వరా అని అంటూ బ్యాగ్ని లాక్కుంటూ ఉంటుంది ప్రీతి. ఆ అరుపులకు మెలకువ రావడంతో లేచి వెళ్ళి ఆ దొంగని కొడతాడు అజయ్. పోలీస్ సైరన్ వినడంతో దొంగ పారిపోతాడు. అజయ్ ప్రీతి దగ్గరికి వచ్చి బ్యాగ్ ఇచ్చి మీ అమ్మ చైన్ ఉందో లేదో చూసుకో అంటాడు. అది చూసుకొని ఉంది అని అంటుంది ప్రీతి. నీకు తెలుసా ఈ బ్యాగ్లో చైన్ ఉందని అడుగుతుంది. నువ్వు ఆఫీసులో ఎక్కువగా చైన్ చూసుకోవడం చాలాసార్లు చూశాను. అది మీ అమ్మ చైన్ అని నాకు తెలుసు కాబట్టి ఆ బ్యాగ్ కోసం నేను అంత పోరాడాను అంటాడు. థ్యాంక్ యూ అజయ్, నువ్వు మా అమ్మ చైనే కాదు నా లైఫ్ లైన్ని కూడా కాపాడావు. అమ్మది ఉన్న గిఫ్ట్ అదొక్కటే. అమ్మ తోడుగా అనిపిస్తుంది నాకు ఇది ఉంటే. చాలా థ్యాంక్స్ అజయ్ అంటూ అతన్ని హక్ చేసుకుంటుంది ప్రీతి. అజయ్ ఈ థ్యాంక్స్లు అవి ఏమీ వదిలే కానీ పద ఇక ఇక్కడి నుంచి వెళ్దాం. నన్ను నువ్వు ఒక ఫ్రెండ్గా ఒప్పుకుంటే అంతే చాలంటుంది. నువ్వు అడగాల, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది ప్రీతి. అజయ్ కూడా ఇస్తాడు తనకి. ప్రీతి అవును, పోలీస్ హారన్ వినిపించింది కదా, మరి పోలీసులు ఎక్కడా కనపడడం లేదే, రాలేదేంటి అని అడుగుతుంది. ఆ మాటకి అదా నా ఫోన్లో కాల్ చేస్తే అలా సౌండ్ వస్తుందిలే అని అది విని పారిపోయాడు దొంగ అని చెప్తాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు. అలా రోజులు గడుస్తాయి. విక్రమ్ అమృత పెళ్లి రోజు రాని వస్తుంది. ఆ మెల్లి మండపం చూడటానికి చాలా అందంగా కనుల పండుగగా ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. మంగళ వాయిద్యాలతో మారుమోగుతోంది ఆ పెళ్లి మండపం. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఏదో సాధించాను అనే గర్వంతో విక్రమ్ మామూలుగా టెన్షన్గా కనిపించకుండా అమృత పెళ్లిపీటలకై కూర్చున్నారు. అందరూ ముచ్చటైన జంట అనుకుంటూ ఉంటారు. అలా పెళ్లితంతు జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక కార్ కళ్యాణ మండపం దగ్గర వచ్చి ఆగుతుంది. దానిలో నుంచి బ్లాక్ సూట్ వెనుక బాడీ గార్డ్స్ వేసుకొని అర్జున్ దిగుతాడు. అర్జున్ ఏం చేయాలో ముందుగానే చెప్పడంతో బాడీ గార్డ్స్ వెళ్ళి అందరి మీద గన్లు గురిపెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి మమ్మల్ని వదలండి అని అంటూ కేకలు పెడుతూ ఉంటారు. అర్జున్ వచ్చి గన్ పేలుస్తాడు. దాంతో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అర్జున్ హలో ఎవ్రీబడి, ఈరోజు అమృతకి నాకు పెళ్ళి, అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటాడు. ఆ మాటకి అందరూ గుసగుసలాడుతూ ఉంటారు. ఇదంతా కూడా తెలిసిన మీడియా కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేస్తారు. అలా అందరూ వచ్చిన తర్వాత అర్జున్ అమృతలపై ఫోకస్ చేస్తారు వాళ్ళందరూ కూడా. విక్రమ్ అర్జున్ నిన్ను వదలనరా, ఆల్రెడీ నేను పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తూ ఉంటారు అని అంటాడు. అర్జున్ పెద్దగా నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వచ్చి అది చూద్దామంటూ అమృత దగ్గరికి వెళ్తాడు. ఏంటి బంగారం, పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. నీ మొహం చూడడమే నాకు ఇష్టం లేదు, అలాంటిది నేను పెళ్లి చేసుకో ఉంటానా అని అంటుంది అమృత. అమృతని అర్జున్ హక్ చేసుకొని చెవిలో నువ్వు పెళ్లి చేసుకోకపోతే అక్కడ మీ అమ్మ నాన్న ఉన్నారుగా, వాళ్ళు పైకి పోతారు అని అంటాడు. అర్జున్ అని గట్టిగా అరవబోతుంటే అరవకు అంటూ తను తెచ్చిన తాళిని మెడలో కడతాడు. అది చూసిన పంతులు గారు మాంగళ్యం తంతు నానేనా అంటూ మంత్రాలు చదువుతారు. గింజుకుందాం అనుకున్నా కూడా అర్జున్ బెదిరించడంతో ఏం చేయలేక నిరాశగా చూస్తుంది. తాళి కట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి అమృతని ఎత్తుకొని మీ ఆశీర్వాదం మీ కూతురిపై నాపై ఉంటుందని కోరుకుంటూ వెళ్తున్నాను. మీ కూతుర్ని మహారాణిలా ఉంటుంది నా దగ్గర, మీరేమీ భయపడకండి అని అంటూ కారులో అమృతను కూర్చోబెట్టుకొని కార్ డోర్స్ అన్నీ కూడా లాక్ చేసి కార్ని పోనిస్తాడు. గెస్ట్ హౌస్ దగ్గర తన కార్ని ఆపుతాడు. అర్జున్ దిగి వెల్కమ్ టు మై హెల్ అని అంటాడు. అమ్ము ఇదే నువ్వు అనుకుంటున్న హెల్, కానీ దాని స్వర్గం చేస్తాను, కమ్ అమృత కమ్ అని అంటూ
అమృత దిగకపోవడంతో తను ఎత్తుకొని తన బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడేసి రూమ్ని లాక్ చేసి కిందకి వెళ్ళిపోతాడు అర్జున్. ఇంకా బాధను ఆపుకోలేక ఇన్నాళ్ళు దాచుకున్న బాధను అంతా కన్నీళ్ళ రూపంలో బయటకు పంపిస్తుంది అమృత. అమృత ఏడుస్తుందని అర్థమయ్యి అర్జున్ కూడా బాధతో విలువిల్లాడిపోతున్నాడు. ఐఎమ్ సారీ అమ్ము, నిన్ను అలా విడిచిపెట్టలేక ఇదంతా చేయాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు ఆ విక్రమ్ నిజస్వరూపం నీకు తెలుస్తుంది. నా ప్రేమను అర్థం చేసుకుంటావు. సారీ అమ్ము అని అంటూ కన్నీళ్ళ రూపంలో క్షమాపణ చెప్తాడు అర్జున్. అంతలో వినయ్ కాల్ చేయడంతో తేరుకొని, హలో వినయ్, చెప్పు, ఏంటి విషయం? నేను వినేది నిజమేనా? నువ్వు చెల్లిని పెళ్లి చేసుకున్నావా? అది కూడా బలవంతంగా? తప్పలేదురా, విక్రమ్ గురించి అన్ని నిజాలు తెలుస్తాయి. సో అమృత ముఖ్యం అనిపించి ఇలా అని అంటాడు. ఏంట్రా నిజాలు? నీకు తెలుసుగా అమృత ఇప్పటికే నిన్ను ద్వేషిస్తుందని. ఈ పని చేయడం వల్ల నీ మొహం కూడా చూడదురా అని అంటాడు వినయ్. అర్జున్, కాలేజ్ టైంలో నన్ను బ్లాక్మెయిల్ చేసింది అమృత, నేను విడిపోవడానికి అంతా చేసింది కూడా విక్రమేరా. మళ్ళీ పెద్ద ప్లాన్తోనే తిరిగి ఇండియాకి వచ్చాడు. ఓ మై గాడ్, అవునా? అవును వినయ్. అమృత అంటావా? నా మీద ఎక్కువ రోజులు తను కోపంగా ఉండలేదురా. నేను దూరంగా ఉంటే ఉండగలదేమో కానీ పక్కన ఉంటే ఉండలేదు. అమ్మో నా ప్రాణం వినయ్, తన ద్వేషాన్ని కూడా భరిస్తాను, మార్చుకుంటాను, తనని ఎప్పటికీ వదలను అంటాడు వినయ్. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీగా ఉండండి రా. సరేరా, బాయ్, మీటింగ్ ఉంది అని కాల్ కట్ చేస్తాడు వినయ్. అర్జున్ కూడా బాయ్, తాతయ్య జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు అమృత ఏడిస్తే ఏం జరగదు, లేచి ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది అంటూ చుట్టూ చూస్తుంది. కిటికీ దొరకడంతో ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అక్కడ కర్టన్స్ దొరకడంతో దాని నుండి ముడివేసి కట్టి ఎలాగోలా కిందకి దిగుతుంది. అంతా అడవి కనిపించడంతో ముందు వైపుకు వెళ్తుంది. అక్కడ బాడీ గార్డ్స్ ఉండడంతో మళ్ళీ అడవి వైపుకు పరుగులు తీస్తుంది. ఇటువైపు అర్జున్ అమృత రూమ్కి వస్తాడు. అక్కడ అమృత కనిపించకపోవడంతో చుట్టూ చూస్తాడు. కిటికీ ఓపెన్ ఉండడంతో కర్టన్ వేలాడదీసి ఉండడంతో అంతా అర్థమయ్యి బాడీ గార్డ్స్ కాల్ చేసి తనను వెతకమని చెప్తాడు. తను కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడు. తను ఎంత వేగంగా వెళ్ళినా కూడా రోడ్డు కనిపించకపోవడంతో ఎంత తిరిగినా అదే ప్లేస్కి తను రావడంతో తప్పిపోయానని భయం వేస్తూ ఉంటుంది అమృతకి. మిస్టర్ రూట్ దగ్గర ఉండడమే మంచిదేమో అని వెనక్కి బయలుదేరుతుంది. కానీ రూట్ కూడా మిస్ అయిపోవడంతో కంగారు పడుతుంది. ఇంకా మిస్టర్ రూట్ అని కేకలేస్తుంది. నేనేంటి ఆ రూట్ని పిలుస్తున్నా? హ్యాపీగా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని ఉంటాడు. అమృత ఇంకా ఇలా ఈ అడవిలో అంతమవడమే. ఆ రూట్తో ఉంటేనే అయిపోయేది. కనీసం భోజనమైనా పెట్టేవాడు. ఇక్కడ అది కూడా లేదనుకుంటూ ఒక చెట్టు కింద దీనస్థితిలో కూర్చొని ఉంటుంది. మరోవైపు అర్జున్ అమృత కోసం వెతుకుతూ ఉంటాడు. అలా అడవిలో వెళ్తూ ఉంటే అమృత పట్టి ఒకటి కనిపిస్తుంది. దాంతో అటువైపుగా వెళ్తాడు. అక్కడ చెట్టు కింద కూర్చొని ఆకులతో ఆడుకుంటున్న అమృత కనిపించింది. అమ్ము అని వినిపించడంతో తల తిప్పి చూస్తుంది. అక్కడ అర్జున్ కనిపించడంతో రూట్ నా కోసం వచ్చాడా అని సంతోషం వేస్తుంది. మళ్ళీ అతను చేసింది గుర్తొచ్చి అలాగే ఉండిపోతుంది. అర్జున్ చాలా వేగంగా అమృత దగ్గరికి వచ్చి అమృతను లేపుతాడు. వామ్మో, ఖచ్చితంగా కొడతాడనుకుని చెంపపై చేయి పెట్టుకుంటుంది. అర్జున్ అలా ఏం చేయకుండా అమృతని గట్టిగా హక్ చేసుకుంటాడు. కాసేపటి తర్వాత పద వెళ్దామని అంటూ ఆమె చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. ఇంకా అర్జున్ని చూసి కోపం వచ్చి అతని చేతిని విసిరేస్తుంది. వెళ్ళి చెట్టు కింద కూర్చుంటుంది. అమ్ము, ఏం చేస్తున్నావు? పద, చూడు చీకటి పడుతోంది, పులులు వస్తాయి, నిన్నే తినేస్తాయి, ఇంకా నీ ఇష్టం అంటాడు. అమృత రాకపోవడంతో సరే నీ ఇష్టం, ఆ పులులకి ఆహారం అయిపోయి వెళ్తున్నా అంటూ ముందుకి కదులుతాడు. అమృత తన మనసులో అమ్మో పులులు ఉంటాయంట, నన్ను తినేస్తే ఈ మిస్టర్ రూడ్ మీద ప్రతీకారం తెచ్చుకోవడం ఎలా, వెళ్తేనే బెటర్ అంటూ పరిగెడుతూ తన వెనకే వెళ్తుంది. అర్జున్ అది చూసి నవ్వుకొని ఇదిగో నా చేయి పట్టుకొని చేయనిస్తాడు. నాకేం నీ సహాయం అవసరం లేదు, నాకు కాళ్ళు ఉన్నాయి, నడవగలను అంటూ వెంట వస్తుంది. నువ్వు ఇలా చెప్తే వినవు కదా అని అంటూ ఫోన్ తీసి పులి గర్జించినట్టుగా సౌండ్ పెడతాడు. వామ్మో పులి అని అంటూ అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది అమృత. ఇంకోసారి పెట్టడంతో తన వెనకే అర్జున్ చేతిని పట్టుకొని వెళ్తుంది. అలా కొంత సమయానికి గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఇద్దరు. అమృత అర్జున్ చేతిని అలాగే పట్టుకొని ఉండడంతో అర్జున్ అమ్ము పులి ఎంత దూరం రాదులే అని అంటాడు. అమృత గెస్ట్ హౌస్ వచ్చిందని చూసి అర్జున్ చేతిని విడిపెడుతుంది. ఇదిగో మిస్టర్ రూట్, నాకు పులి అంటే ఏం భయం లేదు, నువ్వు భయపడతావని అలా పట్టుకున్నానంటుంది. అవునా అంటూ మళ్ళీ ఇంకోసారి పులి సౌండ్ పెట్టడంతో వామ్మో పులి అంటూ ఆ రూమ్లోకి పరుగులు తీస్తుంది. అది చూసిన అర్జున్ పగలబడి నవ్వుకుంటాడు. అమృత దొరికింది, మీరు రండి అని ఫోన్ చేయడంతో బాడీ గార్డ్స్ అర్జున్ దగ్గరికి వస్తారు. అడవి వైపు కంచె వేయించండి, ఎవరు ఇటువైపు రాకూడదు, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళకూడదు, స్ట్రిక్ట్గా చూడండి, ఇంకోసారి ఇలా జరగకూడదు, ఓకే బాస్ అని బాడీ గార్డ్స్ వెళ్ళిపోతారు. అర్జున్ అమృత రూమ్కి వెళ్తాడు. అక్కడ బాధగా కూర్చున్న
అమృతను చూస్తే తనకి బాధ వేస్తుంది. కానీ తేరుకొని కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసుకొని అమృత దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్తాడు. అలాగే తన వైపుకు కోపంగా చూస్తూ ఉండడంతో అర్జున్ అమృతను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె చేతులు లాక్ చేసి ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేస్తావా లేదా నన్ను చేయించమంటావా అని అంటూ హస్కీగా అడుగుతాడు. వామ్మో, ఈ రూట్ చెప్పించేసే రకం, సో వెళ్ళడమే బెటర్ అని చేతులు తీస్తే వెళ్తామని అంటుంది. ఇంకా చేతులను తీయడంతో పరుగున బాత్రూంలోకి వెళ్తుంది. అది చూసి నవ్వుకొని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మొత్తానికి అర్జున్ అమృతల పెళ్ళి జరిగిపోయింది. ఎన్ని ప్లాన్లు వేసినా కూడా విక్రమ్ వీళ్ళని విడదీయలేకపోయాడు. మరి అమృత ద్వేషిస్తోంది కదా. అర్జున్ విక్రమ్ కుట్రని బయటపెట్టి అమృతని సొంతం చేసుకుంటాడా, తన ప్రేమతో మార్చుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.